అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లుగా తెలుస్తుంది. 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎంతమంది గాయపడ్డారు? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తిస్తున్నారు. అయితే మారేడుమిల్లి చింతూరు ఘాటి రోడ్డు వద్ద అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘాటి ఎక్కే సమయంలో బస్సు పైకి రాగడం లేదు. ఒక్కసారిగా ఆ బస్సు ఇంజిన్ ఆఫ్ అయినట్లుగా అయితే ప్రాథమికంగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ ఘాటి నుంచి వెనక్కి వచ్చి బస్సు బోల్తా కొట్టినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది చిత్తూరుకి సంబంధించిన ఒక తీర్థయాత్రల బస్సుకి అయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సుమారుగా 30 మందిలో సుమారుగా 15 మంది వరకు మృతి చెందినట్లుగా అయితే ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమాచారం అందుతుంది కానీ పూర్తి స్థాయి సమాచారం అందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ఘటనలో క్షతగాత్రులందరూ కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు స్థానికులు పోలీసులు కలిసి. అయితే దీనికి సంబంధించి ఏదైతే భద్రాచలం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా అన్నవరం వెళ్లేందుకు చింతూరు మారేడుమిల్లి ఘాటి రోడ్లోకి బస్సు వచ్చినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 5 గంటల ప్రాంతంలో 4:30-5 మధ్యలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా అయితే పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు ఎటువంటి వివరాలు చెప్తున్నారు శంకర్? చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజామున అంతా కూడా ఏజెన్సీ ఏరియాలో మంచు ఎక్కువగా ఉండడం, అది కూడా చీకటిగా ఉండే ప్రాంతం. అయితే మారేడుమిల్లి ఘాటి రోడ్ అడవిలోంచి వెళ్తున్నప్పటికీ ఒక్కసారిగా బస్సులో ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వీరందరూ కూడా సుమారుగా ఒక షాక్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శంకర్.